సైంధవ్ మూవీ అయితే ఇప్పుడే చూసేసి రావడం జరిగింది. మూవీ గురించి చెప్పాలంటే జెన్యున్ గా చెప్తాను, నాకైతే యావరేజ్ టు అబవ్ యావరేజ్ అని నాకు అనిపించింది. కాకపోతే ఒకసారి వచ్చి మనం థియేటర్ కి వచ్చి హ్యాపీగా చూడొచ్చు అనమాట. ఏంటంటే మ్యాటర్ ఏంటంటే లైన్ అయితే బాగుంది, కాకపోతే ఎగ్జిక్యూషన్ వచ్చేసి కొంచెం అంటే అక్కడక్కడ హై ఇచ్చేసి ఒక 2-3 ఉన్నాయి, కానీ ఇంకా బెటర్ ఎగ్జిక్యూషన్ చేసిండొచ్చు అని నాకు అనిపించింది. అండ్ లైన్ గురించి మనం మాట్లాడుకునే ముందు వెంకటేష్ గారు యాక్టింగ్ కావచ్చు, నవాజుద్దీన్ సిద్దికీ గారు యాక్టింగ్ కావచ్చు, నాకైతే నెక్స్ట్ లెవెల్ అనిపించింది. ముఖ్యంగా బ్రో నవాజుద్దీన్ సిద్దికీ యాక్టింగ్ సీరియస్ గా చెప్తాను, బాలీవుడ్ లో ఎందుకు ఆయన ఇంత పొగుడుతానో నాకు ఈ మూవీ చూస్తే నాకు అర్థమైంది. ఆయన విలన్ గా చేస్తానే ఒక పక్క ఆయన పండించింది, ఆ కామిక్ ఎక్స్ప్రెషన్స్ చేసిన కామెడీ కావచ్చు, సో అదంతా నిజంగా బాగుంది అనమాట. అండ్ లైన్ కూడా బాగుంది, మంచి లైన్. ఏంటంటే స్పైనల్ మస్కులర్ ఆట్రోఫీ అని అది నిజంగా బయట జరుగుతా ఉంది. ఆ ఇంజెక్షన్ కాస్ట్ వచ్చేసి నిజంగానే 17 కోట్లు అనమాట. సో పిల్లలు దాంతో బాధపడతా ఉంటే ఆ పిల్లలకి ఆ ఇంజెక్షన్ అందివ్వాలి అనేది లైన్ అనమాట. అది ఇంకా ప్లాట్ గా తీసుకున్నారు, ఎగ్జిక్యూషన్ ఇంకా బెటర్ గా పెట్టింటే బాగుండేది. బట్ స్టిల్ గుంటూరు కారంతో పోలిస్తే చాలా బెటర్ అనమాట. సో హ్యాపీగా సైంధవ్ వచ్చి చూడొచ్చు. టిల్ నౌ ఇంకా రేపు నాసామి రంగా కాబట్టి టిల్ నౌ హనుమాన్ మూవీస్ క్లియర్ విన్నర్. అండ్ వెంకటేష్ గారి డైలాగ్స్ కూడా మనకు వచ్చేసి ఆ గణేష్ మూవీలో కావచ్చు, లేకపోతే ఇంకా నారప్పలో కావచ్చు, ఎలా ఉంటుందో ఆడదాన్ని టచ్ చేస్తాననే ట్రాక్ రికార్డ్ ఇప్పటి వరకు లేదు. ఈ సైంధవ్ ని గెలకద్దు, ఈ సైంధవ్ ని గెలికితే చావుకు ఆహ్వానం ఇచ్చినట్లే అని చెప్పే డైలాగ్స్ అయితే మనకు బాగుంటుంది. ఓవరాల్ గా ఒక 1 టైం వాచబుల్ మూవీ, ఒక యావరేజ్ టాప్ యావరేజ్ మూవీ బ్రో, బెటర్ దెన్ గుంటూరు కారం. అంటే మీకు దండం చెప్తున్నా, సైంధవ్ మూవీ స్కూల్ కి వెళ్ళమంటే పిల్లలు అంటారు ఎల్లను ఎల్లను, యాక్షన్ థ్రిల్లర్ ఇచ్చాడు శైలేష్ కొలను. డైరెక్టర్ గారు మంచి తీసినారు నిజంగా. ఆర్జీవి అంటే రామ్ గోపాల్ వర్మ, సూపర్ గా ఉంది. హీరోయిన్ రెహాను శర్మ. విలన్ అయితే నిజంగా చెప్తున్నా, విలన్ నవాజుద్దీన్ గారు. నిజంగా చెప్తున్నా, విలన్ అయితే క్రికెటర్ అంటే గుర్తొస్తాడు అజారుద్దీన్. విలన్ బాలీవుడ్ నుంచి వచ్చాడు, విలన్ నజీరుద్దీన్. నిజంగా మూవీ అయితే చాలా బాగుంది బ్రో. షూట్ చేసేవాడిని అంటారు షూటర్, ఎమోషన్ సీన్స్ కి మీ అందరి కంట్ల నుంచి వస్తుంది వాటర్. నిజంగా మూవీ చాలా బాగా కనెక్ట్ అవుతారు. ఒక ఫాదర్ డాటర్ మధ్యలో ఉండే బ్యూటిఫుల్ బాండ్, లవ్, ఎమోషన్ చాలా అంటే చాలా బాగుంది బ్రో. మంచి మెసేజ్ ఉంది మూవీలో కూడా. ఫస్ట్ హాఫ్ లో అయితే ఒక యాక్షన్ సీన్ ఉంది, నిజంగా అయితే నెక్స్ట్ లెవెల్. గూస్ బంప్స్ వస్తాయి సీన్ అయితే చూస్తుంటే కనుక. సాంగ్ లో కూడా ఒక మెసేజ్ ఇచ్చాడు స్టార్టింగ్ లోనే, చెయ్యొద్దు 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 చెయ్యొద్దు, రాంగ్ యూసేజ్, మనీని వేస్ట్ చేయొద్దు అని చెప్పి మంచి మెసేజ్ కూడా ఇచ్చినారు. మూవీ అయితే ఓవరాల్ గా చాలా బాగుంది. కానీ విలన్ నిజంగా చెప్తున్నా, హిందీ కన్వర్సేషన్ డైలాగ్స్ ఉన్నాయి విలన్ అయితే నెక్స్ట్ లెవెల్. విలన్ అయితే నిజంగా బాలీవుడ్ నుంచి ఒక విలన్ ని, హీరోయిన్ విలన్ ని తీసుకొని వచ్చినారు. ఆర్య గారు అయితే హీరో ఫ్రెండ్ క్యారెక్టర్ చేస్తాడు. కిమ్ జాంగ్ అంటే మీ అందరికి గుర్తొచ్చేది నార్త్ కొరియా, హీరో ఫ్రెండ్ క్యారెక్టర్ చేస్తాడు ఆర్య. నిజంగా మూవీ అయితే బాగుంది, కొద్దిగా కూల్ గా ఉంది. ఫ్యామిలీ ప్రతి ఒక్కరు చూసి ఫుల్ ఎంజాయ్ చేయొచ్చు, అంత బాగుంది మూవీ అయితే. వెంకటేష్ గారు